శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీకు ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. డబ్బులు సకాలంలో సౌకర్యవంతంగా చక్కగా మీకు అందుతాయి. ధనం విలువ మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో జాగ్రత్తగా డబ్బులు కంట్రోల్ చేస్తుంటారు. ధనమేగా జగతికి మూలం అంటారు కదండి మనం. సో చాలా పవర్ఫుల్గా ఉండాలండి. ధనం విషయంలో మాత్రము ఖర్చు పెట్టేటప్పుడు కానీ సంపాదించేటప్పుడు కూడా చాలా కష్టపడి సంపాదించాలి, కష్టపడి దాచుకోవాలి తప్ప అనవసరమైన ఖర్చులు చేయకూడదు అనేది శాస్త్రం. ఖచ్చితంగా మీరు డబ్బులు బాగా సంపాదించుకుంటారు. అలాగే మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉందండి. సంగీతం పట్ల కానీ, సాహిత్య విషయంలో కానీ, బాగా పాటలు పాడేవారు గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఆభరణాలు, వాహనాలు, చదువు బాగా వస్తుందండి మీకు. ఖచ్చితంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి భోజనం అండి, ఎక్కడికెళ్ళినా ఫుడ్డు చక్కగా ప్రేమగా ఆదరామానాలతో మీకు వడ్డిస్తారు. అంటే అన్ని విధాలుగా అన్ని వేళలా కాదు, అది మీ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా రాహు ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి కొద్ది కష్టాలతో కూడుకున్నటువంటి విదేశాలు, అంటే స్టాంపింగ్ అవ్వలేకపోవడం, కొద్ది చిన్న అవరోధాలు ఏర్పడతాయి. విదేశాలు వెళ్తారు, చదువు బాగా వస్తుంది. ఎందుకంటే బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. పైగా అదృష్టవంతులు మాత్రం చేయలేడు రాహు. కానీ మంచి కార్యక్రమాలు మాత్రం చేస్తూ ఉంటాడు. విద్యలోనూ, రైతులకి డబ్బు సౌకర్యంలోనూ, డబ్బు సమకూర్చడంలోనూ, అలాగే మంచి చదువు విషయంలోనూ కొద్దిగా గొప్ప రాహు వల్ల ఇబ్బంది కలిగినప్పటికీ గురు కుజులు కాంబినేషన్ వల్ల సక్సెస్ అవుతుంటారు. ఏదైనా పంచమస్థానంలో శరీరం వలన టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. ప్రతిదానికి టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో టెన్షన్స్, అంటే వాళ్ళ ఆడపిల్లలు పుట్టడం జరుగుతుందండి. మీకు ప్రతి చిన్న విషయానికి ఏమైపోతున్నారా బాబు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఏదైనా సప్తమ స్థానాన్ని కూడా శనిదృష్టి ఉండడం వల్ల వివాహాది వేడుకలు కొద్దిగా స్లో అయిపోతుంటాయి. సప్తమాధిపతి 6వ భావంలో ఉండిపోయాడు. సో ఈ విధంగా కాంబినేషన్ తప్పండి.
కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు మీకు వివాహ వేడుకల్లో కొద్దిగా స్లో అయిపోతూ ఉంటుందండి. కంగారు పడకండి. మీ జాతకాల రీత్యా మీరు సక్సెస్ అయిపోతుంటారు. ఇదంతా గోచార ఫలితాలే. సరే, అది పక్క పెడతారండి. అష్టమ స్థానంలో రవి బుధులు. ఎవరికైనా జాతకాలు చూసుకోండి. అష్టమ స్థానంలో రవి బుధులు అంటే దీర్ఘాయుష్యవంతులే, అంటే ఎక్కువ ఆయుర్దాయం కలవారు అని భగవంతుడు ఏ రోజు మీకు పైనుంచి పంపించేటప్పుడే చేసాడు ఆయన. మీ జాతకంలో ఉంటే రవి బుధులు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల ద్వారా ధన సంపాదన, మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా గురుడు కూడా ఉన్నాడు కదా, రవి గురుడు, బుధ గురుడు. బాగా విద్యని, బాగా ఉన్నతమైన విద్య అంటే ఒక విధమైన తెలివితేటలు పెంచుతూ ఉంటారు. సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటారు మీ రాశి వాళ్ళకి. సో ఈ విధంగా మీకు అష్టమ స్థానం మీకు బాగానే ఉందండి. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు రిలీఫ్ రావచ్చు, అయితే రిలీవ్ అవ్వచ్చు, లేకపోతే కొంత సందర్భాల్లో ఫేవరబుల్గా ఉండొచ్చు అని చెప్తాం. ఏదైనా భాగ్యస్థానం బాగుండడం వలన మీరు ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుందండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు బహుశా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, అదే ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడము జరుగుతుందండి. ఎందుకంటే చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడం ఖాయమే. తీర్థయాత్ర బాగా చేసి తీరుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి 10th భావంలో కుజుడితో కలిసిన కేతు బాగున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడు దశమంలో దిగ్బలుడు, పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి మీకు కుజబలం చాలా బాగుందండి. అద్భుతంగా కుజబలం బాగుందంటే అర్థం ఏంటంటే రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, ప్రజాభిమానం, ప్రజాదరణ ఉండడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. 10th భావం కుజుడున్నాడంటే మీరు చెప్పినదే వేదం అంటే మీరు చెప్పినదే అందరూ ఆచరిస్తూ ఉంటారు. అదొక మంచి ఆలోచనలు అంటే అవి. కుజుడు కూడా దశమాలు ఉండడం వలన మీకు మంచి ఫలితాలు ఇవ్వడం మాత్రం అవకాశం ఉంది. కాకపోతే అంటే సకాలంలో మీకు రావాల్సినటువంటి ధనాలు, లాభాలు అధికంగా ఏం రావు, స్లో అయిపోతుంటాయి. అలాగే మీ అక్కయ్య గారికి కానీ, మీ అన్నయ్య గారికి కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ విషయంలో కొద్దిగా తగ్గుముఖంలో ఉంటాయని చెప్పచ్చు అనమాట అండి. ఏదేమైనా రావు కేతువుల మధ్యలోనే ప్లానెట్స్ ఉండిపోయాయి. అంటే అమ్మవారి యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం మీకు ఉంది. అంటే సర్పదోషం ఉంది కాబట్టి కాళహస్తిలో మీరు పూజలు చేయించుకోవడము, అలాగే కేతుతో కలిసిన సంబంధం కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అటువంటి వలన దోషాలు ఏమైనా ఉంటే వాటి పరిహారం అయిపోయి చక్కగా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తిలో తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవులు చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అయితే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు.
ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా అంటే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వల్ల ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా తృప్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.